అమెజాన్ ప్రైమ్ వీడియోలో పాతాళ లోక్ అనే హిందీ సిరీస్ సీజన్ 2 వచ్చింది. సీజన్ 1 కూడా ఉండే హీరో జయదీప్ అహ్లావత్ దీనిలో కూడా అతనే ఉన్నాడు. కొద్ది క్యారెక్టర్లు రిపీట్ అయ్యాయి. ఐపీఎస్ ఆఫీసరు, అతని భార్య, పిల్లలు, మిగతా అతని సీనియర్స్, సుపీరియర్స్ కొద్దిమంది రిపీట్ అయ్యారు. మిగతా అదంతా కథ అంతా కొత్తదే. మొదటి సీజను మంచి క్రైమ్ థ్రిల్లరు, కొద్దిగా ఎడ్జ్ ఆఫ్ ది సీటు, ఏదో మర్డరు అవన్నీ ఉండాలి. ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ కాదు కానీ క్రైము అంతా బాగానే ఉంది. బాగా తెలుగులో ఉంది కాబట్టి మనకి అర్థం కాకపోవటం, ఫాలో కాకపోవటం ఏం లేదు. దీనికి నా రేటింగు 3.75 to 5 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. ఎందుకనేది చెప్తాను. ముందర ప్లస్ పాయింట్లు చెప్తాను. ఇతను జయదీప్ అహ్లావత్ చాలా బాగా చేశాడు. ఇతను ఏదో ఇంత ముందర 2-3 సినిమాల్లో చాలా వాటిల్లో చూసాం కానీ హీరోగా అది చాలా క్యారెక్టర్స్ వేశాడు. ఈవెన్ విశ్వరూపంలో కూడా చూసిన జ్ఞాపకం కమల్ హాసన్ పిక్చర్లో. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీనిలో మటుకు ముఖ్యమైన విషయం ఏంటంటే అతని ఏజ్కి తగ్గట్టుగా దాన్ని ఏమంటారు ఆహార్యం ఉంది. అంటే ఏజ్కి తగ్గట్టుగా పోలీస్ ఇన్స్పెక్టర్ కదా అని జేమ్స్ వాళ్ళలాగా అందరి చోట పరిగెట్టి అందరినీ చంపేసి కొట్టేసి అవి ఏం చేయడు. మామూలుగా ఉంటాడు. అతనికి ఇంకా ఏదో అతని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కాక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తాగుడు ప్రాబ్లం ఉంది. అయినా సరే ఒక దాని మీద కథ విషయానికి వస్తే ఢిల్లీలో తన భర్త తప్పిపోయాడని ఒక ఆవిడ వచ్చి పిల్లాడితో సహా వచ్చి కంప్లైంట్ ఇస్తుంది పోలీస్ స్టేషన్లో. మెల్లగా వెతికితే ఆ అబ్బాయి నాగాల్యాండ్ వెళ్ళాడని తెలుస్తుంది. సరైన నాగాల్యాండ్ వెళ్తాడు. అక్కడ ఇదివరకు ఇతనికి కింద పనిచేసిన అతను అన్సారీ అని అతను ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. అతను ఏదో పొలిటికల్ మర్డర్ జరిగితే నాగాల్యాండ్లోనే ఉంటాడు. ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్లో రకరకాల మలుపులు ఏవేవో జరుగుతాయి. ఎందుకంటే ఆ పొలిటికల్ కదా, పాలిటిక్స్ ఎట్లాంటి రాజకీయం ఉంటుందో ఇక్కడ ఎక్కడైనా పాలిటిక్స్లో రాజకీయం అట్లాగే ఉంటుంది. దానికి సంబంధించిన రాజకీయ నేపథ్యంలో జరిగే హత్యలు అవన్నీ ఉంటాయి. తను తప్పిపోయిన వాడికి తో సంబంధం ఉండే అమ్మాయి ఇక్కడ నాగాల్యాండ్లో జరిగే ఒక హత్యకి ముఖ్య విట్నెస్ అవుతుంది, ముఖ్య పాత్రధారి కూడా అవుతుంది. కాబట్టి ఆ అమ్మాయిని వెతకడానికి పట్టుకునేందుకు బాగా సీరియల్లో ఆల్మోస్ట్ 75% అదే జరుగుతూ ఉంటుంది. చివరికి ఏదో పట్టుకుంటారు, నానా గొడవ అవుతుంది. ఎంతవరకు ఏం జరిగింది అనేది ఇతనికే పాపం ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు, తనకు సంబంధించిన సన్నిహితులు చనిపోవటం ఇట్లాంటి గొడవలు. పిక్చర్కి పాపం ఇంత చేసి చివరికి ఎవరినైతే కనుక్కున్నాడో వాడు లాస్ట్లోనే కనుక్కుంటాడు. ఎవరి కోసం వచ్చాడో వాడు అక్కడ దొరకడు, చివరికి ఢిల్లీలోనే ఉంటాడు. అసలు నేను మొత్తం కథ అంతా చెప్పదలుచుకోలేదు. ఇది మెయిన్ కథ పర్లేదు, నా అంత ఫుల్ టెన్షన్ ఏం కాదు కానీ ఇంట్రెస్టింగ్ అని తీశారు. కానీ మనం నాగాల్యాండ్లో ఉండే రాజకీయాలకి ఎంత కనెక్ట్ అవుతాం అది అక్కడ పాయింట్. ఏ కథ మనం తీసుకున్నా, ఏ సినిమా కథ తీసుకున్నా అది ప్రేక్షకులకి ఏదో విధంగా కనెక్ట్ అవ్వాలా. ఎక్కువ మందికి కనెక్ట్ అయితే పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఏ కారణం చేతైనా యాక్టరు యాక్టింగ్ టాలెంట్ అయి ఉండొచ్చు, డైరెక్టర్ టాలెంట్ అయి ఉండొచ్చు, కథలో బిగువు ఉండొచ్చు, ఏదైనా. దీనిలో ఏమైందంటే నాగాల్యాండ్ పాలిటిక్స్ మనకి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది కొద్దిగా మైనస్ పాయింట్. మిగతాది తెలుగులో డబ్ చేయడం వల్ల ఇష్టారాజ్యంగా తెలుగులో బూతులన్నీ వాడారు. ఫ్యామిలీ ప్రేక్షకులకి కొద్దిగా ఇబ్బంది కలగచ్చు. నాకు పెద్ద నచ్చలేదు. అంత వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎట్టా ఉన్నా తెలుగే కదా మనం చూస్తాం. నువ్వు తెలుగులో బూతులు వాడితేనే చూస్తామన్న ఇదేమి మనకి లేదు నియమం. బట్ ఎనీహౌ తప్పకుండా చూడాలి, కొద్దిగా ఓపికగా చూడాలి. ఎపిసోడ్స్ కొద్దిగా పెంచినట్టుగా కనిపిస్తుంది. బట్ ఇన్ అండ్ ఆల్ కొద్దిగా మైనస్లతో ఉంది కాబట్టి 3.75 ఇచ్చాను. తప్పకుండా చూడండి. తెలుగులో ఉంది కాబట్టి మనకి ఇంకా బాగా కన్వీనియంట్గా ఉంది. థ్యాంక్ యూ. ఇది నా ఆనెస్ట్ రివ్యూ. ఇట్లాంటి వాటి కోసం ఫిల్మ్ బఫ్ 1954 ఛానల్ చూడండి. థ్యాంక్ యూ.